సారెడ్డి కొండారెడ్డి గారు కోటప్పకొండ రియల్ ఎస్టేట్ వారిని అడుగుదాం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి చెప్పండి. మీ పుట్టింది ఎక్కడ? కోటప్పకొండ. ఓకే. విద్యాభ్యాసం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న నలుగురు మిత్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు ప్రెసెంట్ ఎమ్మెల్యేస్. సింపుల్ గా ఆలోచించండి, సత్సంగ్ అంటే ఎట్లా ఉంటుంది? సత్సంగ్ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ తో ఉన్నప్పుడు పాజిటివ్ జరుగుతుంది. లేకపోతే మీరు ఎంత గొప్పోళ్ళు అయినప్పటికీ మీరు ఎంత తెల్ల చొక్కా వేసుకున్నా కూడా మసి పట్టుకుంటే మసి ఇట్లా రాస్తే తెల్ల చొక్కా నల్లగైపోతుంది. మీ ఎంత మంచి బంగారు హస్తం అయినప్పటికీ ఆ బంగారాన్ని మసితో పట్టుకుంటే మసి అవుతుంది. మంచి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మీరు సెంటు కొనకపోయినా పర్లేదు, సెంటు షాప్ లోకి వెళ్తే సెంటు వాసనే వస్తుంది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. ఇప్పుడు కూడా నీతి నిజాయితీ వ్యవహారము, మిత్రులందరూ వాళ్ళ బాగు మీరు కోరుకోవాలి, మీరు బాగు వాళ్ళు కోరుకోవాలి. అందరూ ఇప్పుడు మంచి లెవెల్. నేను యాక్చువల్ గా ఎవరైనా సరే రాజకీయాలకు అనుకూలంగా ఉండాలని చెప్తాను. ఎందుకంటే పెద్ద వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు పనున్నా లేకపోయినా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, పనున్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, పనున్నా లేకపోయినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక లాయర్ బ్యాచ్ లో ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక బ్యాచ్ లో ఉండాలి. విపరీతమైన అభివృద్ధి ప్లస్ వాళ్ళకి మీతో లాభం, మీతో వాళ్ళకి లాభం. అన్ని విషయాలు మనకు తెలియదు కదా. వీళ్ళందరూ కట్టడం వలన చెడు దారిలోకి వెళ్లకుండా మంచి దారిలోకి వెళ్తాం. మీరు మీ వ్యాపారాల ద్వారా వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి ఆదాయం వస్తుంది. మీతో కలిసి ఉండటం ద్వారా వ్యాపారం ద్వారానే అది పాజిటివ్ గా మీతో వాళ్ళకి లాభం వస్తుంది. నా దగ్గర 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు అందరూ అంతే బ్యాచ్ గా తయారవుతారు. మంచి వాళ్ళతో మధ్యలోకి తోడుకుని పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యవహారాలు గొప్ప పనులు చేసి ఉంటారు. రావాలని నైట్ అనుకున్నాను, తెల్లారుజామున బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక 2.5 years నుంచి ఒక సమస్య ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా ఫోన్ వచ్చి ఈవినింగ్ వచ్చి సిట్టింగ్ చేసుకున్నాను, సెటిల్ చేసుకున్నాను. 100% to 100% నమ్మకం కలిగింది అనమాట. ఎప్పుడు 2.5 years అది మనం ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లా ఆగిపోయి ఇక్కడికి వచ్చి అన్నట్టు చిన్నగా ఫోన్ రావడం, ఫోన్ వచ్చేసి ఈవినింగ్ వచ్చి కూర్చొని సెటిల్ చేసుకుని వెళ్ళిపోవాలంటారు. మన దగ్గర రాగానే ఎదురుగుండా కూర్చోగానే మీకు 2.5 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇప్పుడు తీరిపోవడానికి మార్గం వచ్చేసింది. వాళ్ళే మీరు అప్రోచ్ అయినా కాదు వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి యాక్చువల్ గా మీకు ఈ చిన్నయే రాబోయే కాలంలో రోజుకు 10 మంచి విషయాలు జరుగుతుంటాయి. రోజుకు 10 మంచి విషయాలు రోజు జరుగుతూనే ఉంటాయి. విజయం ఎక్కడి నుంచి, బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎట్లా చేశారో చెప్పండి ఒకసారి. నా బిజినెస్ స్టార్టింగ్ లో వాటర్ బిజినెస్ కానీ వచ్చాను సార్. తర్వాత అంచెలుగా వచ్చిన 2-3 బిజినెస్ పెట్టుకుంటా అట్లా రియల్ ఎస్టేట్ లో దిగాను. రియల్ ఎస్టేట్ లో నుంచి ఒక ఫరంలో ఉండి ఆ ఫరంలో నుంచి కొన్నాళ్ళ పాటు అక్కడ ప్రయాణం చేసేసి ఆ తర్వాత బయటికి రావడం జరిగింది. బయటికి మాతో పాటు ముగ్గురు అట్లా వచ్చాను. ముగ్గురు 3 ఫారాలు పెట్టేసుకొని ఎవరు వాళ్ళు వ్యాపారం చేసుకుంటాము. వాళ్ళు ముందు మంచి పొజిషన్ లో వెళ్ళిపోయినారు. ప్రెజెంట్ మంచి హై లెవెల్ లో. బట్ నేను కూడా ఏది బాగానే ఉన్నాను, వ్యాపారం కూడా బాగుంది. మనకి ఏదో చేయాలనుకొని మీ కాడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదో ఒక లెవెల్లో ఉన్నారనుకుంటున్నారు. మీ లెవెల్ కు 1,00,000 మంది మనుషులు వాళ్ళు మనసులో అనుకుంటారు ఇట్లా మీ లెవెల్కి లాగా చేరాలని అనుకుంటారు, కానీ అది జరగదు. అదృష్టం ఉన్న చోట మీ మనసులో ఏది అనుకుంటారో అది అయిపోయేటట్టు జరుగుద్ది. పొజిషన్ ఎట్లా వస్తుందంటే మీరు రాత్రిపూట ఏదైతే కోరుకుంటారో తెల్లారికల్లా మీకు తెలిసినా తెలవకపోయినా కూడా మీకు ఆ మార్గం తెలియదు అసలు. అయినా కూడా అది మీకు అనుకూలం అయిపోతుంది. ఒక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. రోజు ఏదో ఒక మంచి విషయాలు జరుగుతాయి. మీ అన్ని కూడా ఏది ముట్టుకుంటే అది కోట్ల రూపాయలతో ఉండే లాభాలు ఉండేది. వచ్చే లాభం ప్రతిదీ కూడా మళ్ళీ మీరు బిజినెస్ లోనే పెట్టండి. ఒక ఇండస్ట్రీ పెట్టుకుని ఒక 1000 మంది మీ కింద పనిచేసేటట్లు చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి భోజనం పెట్టిన పుణ్యం ఉంటుంది, మీకు మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. ఇక రాబోయే కాలం, రాబోయే పిల్లలు, రాబోయే అంతా బ్లెస్డ్ గా ఉంటారు. కొన్ని బిజినెస్లు ఉంటాయి. ఆ బిజినెస్ అన్నీ ఏంటంటే బ్లెస్డ్ బిజినెస్. ఏమిటి? మెడికల్ ఇండస్ట్రీ. నా దగ్గర ఉన్న వాళ్ళు 1000 కోట్లు అంటే లెక్క చేసేవాడు ఒక్కడు కూడా లేరు. ఒక్కడు కూడా 1000 కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు కదా. వాళ్ళు ఫోన్ చేయగానే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కోర్టు కానీ వాళ్ళు చెప్పినట్టు ఏంటది. ఎందుకంటే గవర్నమెంట్ కి ఫండింగ్ అంతా వీళ్ళే చేస్తారు. కానీ వీళ్ళు సాధువర్తనులు, జాగ్రత్తగా ఉంటారు. పద్ధతి ప్రకారము మార్కెట్ లోకి వచ్చి ఊరికి అడవాడు చేయటం ఎట్లా ఉండవు. విపరీతమైన వాళ్ళు మరి ఎంత బ్లెస్డ్ అయ్యి ఎంత ఎట్లా సంపాదిస్తారంటే వాళ్ళు ప్రాణాన్ని రక్షిస్తారు. వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళ సొంత లాభం కోసం చేసినప్పటికీ దాని యొక్క ఫలితం ప్రాణాన్ని రక్షించడం. కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు 100 కిలోల బంగారం ఈజీగా సంపాదిస్తారు చూస్తానే. ఎందుకంటే దానికి సంబంధించిన మంత్రం ఇస్తాము. అది నాకు ఒక ఇష్టం అనమాట. అది బ్లెస్డ్ బిజినెస్. అట్లాగే అన్నిటికంటే మంచిది రియల్ ఎస్టేట్ బిల్డర్స్. యాక్చువల్గా మీరేమనుకుంటారు, మీ లాభం కోసం మీరు చేస్తా అనుకుంటారు. అట్లా కాదు. మీరు ఒక 100 ఎకరాలు డెవలప్ చేశారనుకోండి, దాంట్లోంచి 1000 మందో 2000 మందో ఇళ్లు కట్టుకుంటారు, కుటుంబాలు ఉంటాయి, పెళ్లిళ్ళు చేసుకుంటారు, సుఖంగా సంతోషంగా ఉంటారు, ఎంతో శుభకార్యాలు జరుగుతుంటాయి. అట్లా అది బ్లెస్డ్ అనమాట. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీ ద్వారా బాగుపడతారు. బ్లెస్డ్ బిజినెస్ కొన్ని ఉంటాయి. ఇట్లా దీని వలన దీనికే ఎప్పుడు పూర్తి నమ్మకంతో, ఎందుకంటే ఇది 1000 కోట్ల రూపాయలు ఇచ్చేది. అంతేగాని మీరు షార్ట్ టర్మ్ అస్సలు ఆలోచించొద్దు. ఈ రోజు లాభం, రేజు లాభం, ఎల్లుండి లాభం కాదు. 10 సంవత్సరాల తర్వాత వెనకాల తిరిగి చూస్తే ఇంట్లో 100 కిలోలు బంగారం ఉండాలి, 100 ఎకరాల భూమి ఉండాలి, 10 అంతస్తుల మేడ ఉండాలి, 100 మంది పనులు పని చేస్తారు. వాళ్ళందరికీ మనం భోజనం పెట్టి సంతృప్తిగా ఉండాలి. అదే ఆలోచన చేస్తాం. మీ ఆలోచన కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అయ్యా తర్వాత మీ రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ చేశారు? నర్సాపేటలో చేశాను. ఓకే. ఒంగోలు, సత్తెనపల్లి, గుంటూరులో, ఉయ్యూరు, దాచపల్లిలో, మాచర్లలో,
కొద్దిగా ఈసారి చేసేయన్ని పెద్ద ప్రాజెక్టులు చేసుకోండి. ఓకే. ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటే ఇంకా బ్లెస్డ్ అవుతుంది అనమాట. ఈ దీంట్లో 1000-2000 మంది ఇల్లు కట్టుకుంటా, ఇంకో దాంట్లో 10,000 మంది కట్టుకుంటారు. టౌన్షిప్లు తయారవుతాయి, ఇండస్ట్రీలో పెట్టుకుంటారు. ఒక లిమిట్ అనేది పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. 1000 కోట్లకి వెళ్ళిన తర్వాత 10,000 కోట్లకి వెళ్ళాలి, కానీ ఇది అయిపోయింది. దేవుడు మనకి శక్తి ఇచ్చినంత కాలం లేదు. కొంతమంది లిమిట్ పెట్టుకుంటారు. నేను 50 సంవత్సరాల వయసు వచ్చే వరకే పనిచేస్తా, నేను తర్వాత పని చేయను. జనరల్ గా ఇవన్నీ జెయింట్స్ లో ఎక్కువ ఉంటాయి. జెయింట్స్ లో వాడు 50 సంవత్సరాల వరకు పనిచేసి తర్వాత పిల్లలకి అప్పు చెప్పేసి ఈయన పైనుంచి ఏమైనా ఉంటే చెప్తాడు, లేకపోతే ఆ సినిమాలకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే డబ్బులు ఎక్కువ విరక్తి అయిపోతాయి. విరక్తి అవడం అంటే మీకు ఒక గుప్పుడు పంచదార ఇచ్చామనుకోండి, చక్కగా తింటారు. 2 గుప్పులు తింటారు. కిలో తింటే వెగట కొట్టుద్ది. 10 కిలోలు ఇస్తే ఎక్కువైపోద్ది. వాళ్ళు జైన్లు ఎప్పుడైనా చూడండి, విపరీతంగా ధనం సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే జైన్ గురువు. ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు జైన్లు. అంత ఎగస్ట్రా ఎప్పుడు కూడా ఏది సంపాదించినా ఏ పని చేసినా కూడా ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవాలి. ఎక్కువ మాక్సిమం ఇక దానికి అదే మనకు వద్దు అనుకునే అందరి లెవెల్కి వెళ్ళిపోవాలి. మన దగ్గర అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు డబ్బులు వంక చూడరు. పేరు, ప్రతిష్ట, వ్యవహారమో కొద్దిగా సమాజంలో గొప్పగా, ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కువైపోతాయి వాళ్ళ దగ్గర. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ రూల్ ఒకటే చెప్తా, మీరు వచ్చింది రమణయోగి లాల్ దగ్గరికి వచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ గా చూసుకోండి, ట్యాక్స్లు కరెక్ట్ గా చూసుకోండి. మీరు డబ్బులు అయితే ఎట్లయినా సంపాదిస్తారు. సంపాదించిన డబ్బుల్ని అవి మీకు ఉపకారం చేయాలి, మీకు అనుకూలంగా ఉండాలి. అంతేగాని దాంతో మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిన తర్వాత లేకపోతే ఏదో ట్యాక్స్ విషయంలో ఇరుక్కోవటమో, గవర్నమెంట్ రూల్స్ లో ఇబ్బంది పడటమో అట్లా చేయొద్దు. ఎప్పుడు కూడా మంచి లాయర్ ఉండాలి, మీకు మంచి ఆడిటర్ ఉండాలి. ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ గా చూసుకోండి అని చెప్తాను. ఎప్పుడు కూడా రమణ యోగి లాల్జీకి వచ్చే ముందు ఫస్ట్ రూల్ అదే. ఎప్పుడు కూడా అదృష్టం పెట్టుకున్నాక డబ్బుల విషయం అది గ్యారంటీ. ఇప్పుడు కూడా అలా రెండోది సత్సంగ్. ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. దుర్మార్గుడు మధ్యలో ఉంటా ఏదో రోజున ఏదో చెడు జరుగుతుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎంత గొప్ప రైతు అయినప్పటికీ, ఎంత గొప్ప రాజు అయినప్పటికీ, ఎంత గొప్ప పండితుడు అయినప్పటికీ పాము కాటేస్తే విషయం ఎక్కాల్సిందే. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఉయ్యల్లో ప్రాజెక్ట్ ప్రెజెంట్ అయింది. ఆల్రెడీ 2 ప్రాజెక్టులు అయ్యాయి. 3వ ప్రాజెక్టు అది వర్క్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందుగా ఒకసారి నేను అనుకున్నది మన ఒకసారి అదృష్టం పెట్టుకొని ఉయ్యల్లోది ఇంకోటి ఒంగోలు ప్రాజెక్ట్ అట్లనే కావాలి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కొద్దిగా కొలాబరేషన్ కూడా మంచి వాళ్ళతోటి, పెద్ద వాళ్ళతోటి, మీకు పనున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళాలి, మాట్లాడాలి, స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలి, ఓనర్తో మాట్లాడాలి. ఒక్కసారి 10 సార్లు కలిస్తే అదృష్టం ఒక పవర్ ఏంటంటే మీరు ఎవరెవరితో మధ్యలో ఉంటారో మీరు వాళ్ళలాగే తయారైపోతారు. వాళ్ళ బుద్ధులే మీకు. ఈ పెద్దవాళ్ళందరికీ కూడా మెయిన్ అదే సత్సంగం అంటే ఏంటంటే మీరు ఎవరెవరితో ఉంటారో వాళ్ళతోటి మీకు ఆ గొప్పతనము, ఆ వ్యవహారము, వీళ్ళంతా కూడా ఏమీ లేకుండా జీరో నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్వీఆర్ అని వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు, ₹1 కూడా డబ్బులు లేవు, అప్పుల్లో ఉండి అప్పులు ఎట్లా తీర్చడం కోసం వచ్చారు. ఆస్తులు అమ్మడానికి కేసుల్లో ఉండిపోయి బయటికి వెళ్ళలేకపోతున్నాం అండి, కేసుల్లో వచ్చి బయటికి వెళ్ళాలి, అప్పుడు ఆస్తులు అమ్ముకుని మేము అప్పులు తీరుకుంటామని వచ్చాడు. యాక్చువల్గా పల్లెటూరు, యాదాద్రి దగ్గర పల్లెటూరు. ఒకటే చెప్పాను, 6 అన్నదమ్ములకి నా దగ్గరికి వచ్చాక అమ్ముదామనే ఉద్దేశం ఉంటే మాత్రం నా దగ్గర రావద్దు. మీ జీవితంలో అమ్మటమే లేదు. ఎప్పుడు భూములు కొనుక్కోవాలి, బంగారాలు కొనుక్కోవాలి, పిల్లల మెడ నిండా బంగారాలు ఉండాలి, పిల్లలంతా మంచి చదువుకోవాలి, ఎప్పుడు చూసినా కూడా అందరితో దండం పెట్టించుకోవాలి, టెన్షన్ లో ఇబ్బందులు అంటే పనులు అంటే నా దగ్గర రావద్దని చెప్పి ఆయన మొన్న ఈ మధ్యనే ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కి 12 కోట్లు ఆయన డొనేషన్ ఇచ్చాడు. తిరుపతికి దాదాపు 12 కిలోలు బంగారం ఇచ్చాడు. మన అదృష్టలక్ష్మి దేవాలయానికి 12 కిలోలు బంగారం ఇస్తా అన్నాడు. అంటే మేము ఒక్కళ్ళ దగ్గర అదృష్టలక్ష్మి దేవాలయానికి 1 కిలో బంగారమే తీసుకుంటాం. అంటే నేను అట్లా కదండి, మా బంధువులు ఉన్నారు, మా అన్నదమ్ములు, మా అల్లుళ్ళు, మా వాళ్ళు అందరూ ఉన్నారు, అందరి పేరు మీద తలా కిలో ఇస్తారంటే సరే అట్లయితే ఇచ్చుకోవచ్చు. ఎవరికైనా ఒకళ్ళ పేరు మీద 1 కిలోనా అంటే మంచి పొజిషన్. ఆయన తినడమే కాదు 10 మందిని పెట్టించడం, మంచి టీము. ఎప్పుడు కూడా ఏంటంటే కొద్దిగా తక్కువ పెట్టుబడి, మంచి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు పెట్టుబడి తక్కువ ఉండాలి, లాభం ఎక్కువ ఉండాలి. మార్జిన్ యూరోపియన్ రూల్స్ ఉంటాయి, కొన్ని బిజినెస్ రూల్స్. ఆ యూరోపియన్ బిజినెస్ రూల్స్ అంటే ఎవరైతే తక్కువ మార్జిన్ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ ని కొద్దిగా మనం నమ్మలేము. ఇప్పుడు కూడా మార్జిన్ ఎక్కువ ఉండాలంటారు. రైతుది ల్యాండ్ కొద్దిగా ఏదన్నా గవర్నమెంట్ కాగితాలు ఇరిపోయి ఉంటుంది, దానికి ట్యాక్స్లు కట్టి గవర్నమెంట్ తో మాట్లాడి, ఆ లాయర్ తో మాట్లాడి ఏదైతే చట్టబద్ధంగా కోర్టు వ్యవహారం ఉంటుందో అది చేసుకోలేరు. వాళ్ళు చేసుకోలేకపోవటం వల్ల అట్లా వదిలేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ లాస్. దాని ఖరీదు యాక్చువల్ గా ₹1,00,000 ఉన్నప్పటికీ వాళ్ళకి ₹100 కూడా రాదు. మీరు చేయటం వల్ల 10,000 ఇస్తారు, మీకు ₹1,00,000 వస్తుంది. వాళ్ళకి 10,000 చాలా గొప్ప, మీకు ₹1,00,000 మీకు 10 మందికి భోజనం పెడతారు కాబట్టి బాగుంటుంది. అలాంటి ప్రాజెక్టులన్నీ పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఇచ్చే ఇవ్వబోయే పేరు కూడా పెట్టుబడి ఏమీ లేకుండా కోట్ల మీద ఆదాయం వచ్చేది ఏదైతే ఉంటుందో దానికి ఇస్తాము. అష్టలక్ష్మి వచ్చి మీ ఇంట్లో చేరుకునే విధంగా ఉంటాయి. ఇంకా మీ కోరికలు ఏమన్నాయో చెప్పండి. ముందుకెళ్ళిన తర్వాత కార్యక్రమం అనేది చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. అది కూడా ఆ కార్యం కూడా నిర్వహిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మటనే నాకు 2.5 years నుంచి ఒక సమస్య అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ వచ్చింది ఆటోమేటిక్. అది ఫుల్ ఎగ్జైటింగ్. ఇక్కడ రావడానికి ప్రిపేర్ అయ్యి ఒకసారి స్టే అయ్యాను. ఆ స్టే అయిన దగ్గర ఆ కాల్ వచ్చినప్పుడు నాకు కొంత అమౌంట్ రావాలి సొమ్ము ఏదైతే తను కూడా ఇది బుధవారం వచ్చేసి తీసుకెళ్ళు అనే
కాలు అడిగింది. అక్కడ నుంచి నాకు ఉదయాన్నే నేను యాక్చువల్గా ఎర్లీగా ఈ 41 days టెంపుల్కి వెళ్దాం దీక్షలో. పోయిన నెల 17 నుంచి ఈ నెల 26 వరకు వెళ్ళాలి. ఎన్ని పనులున్నా ఎన్నున్నా ఉదయాన్నే 5:30కి తెలిసి శివాలయానికి వెళ్ళి ఈవినింగ్ కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని అట్లా. ఇదివరకు రోజుల్లో 100 కోట్లు 1000 కోట్లు అంటే కొంతవరకు ఓకే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో 1 ఎకరం వచ్చి 100 కోట్లు మంచి ఏరియాలో మంచి ల్యాండ్ అంటే ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంటే 200 కోట్లు, 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 1000 కోట్లు. అంటే ఇప్పుడు రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మీరు కూడా అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు మీ టార్గెట్ 1,00,000 కోట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీరున్న బిజినెస్ అది 1,00,000 కోట్లకి చేరడానికి ఏ మార్గం ఉందో పొద్దున్న రాత్రి మంత్రం చదువుకున్నాక అమ్మవారికి చెప్పాలి ఇట్లా మీరు ఏం కోరుకుంటున్నారు అనేది అదృష్టం కళ్ళకి అతుకుని అమ్మవారికి చెప్పి కొద్దిగా భోజనం చేసేసి అమ్మవారికి దండం పెట్టుకుని వాడికి పెట్టాల్సిన ప్రసాదము మంత్రం ఎన్ని ఇస్తారు చేసుకున్నాక రోడ్డు మీద కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మీరు రేపు పొద్దున ఏదైనా సమస్య ఉంటే సమస్య గురించి కావచ్చు, మీ టార్గెట్ గురించి కావచ్చు, అమ్మవారు మీతో వచ్చి మీరు అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఫోన్ ఉండదు ఏముండదు, మీరు ఒకళ్ళే నడుచుకుంటూ వెళ్తారు. అమ్మవారు పూర్తిగా చెప్పేస్తావు. విచిత్రం, రేపు పొద్దున నుంచి ఆ పని స్టార్ట్ అయ్యి అది ఒకవేళ మీరు దాల్చుకునేది ఏదైనా తప్పు అనుకోండి చేయనివ్వదాడు. విపరీతమైన లాభం వచ్చే పని అయితేనే చేయనిస్తాడు. నష్టం కష్టం ఇబ్బంది వచ్చే పని చేయనివ్వదు, దగ్గర కూడా రాని. ముఖ్యంగా మీరు స్వార్థం ఎక్కువ చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా స్నేహితులు, నా ఊరు, నా కస్టమర్లు, ఎప్పుడు ప్రతి దానికి ముందు నా అనేది ఉండాలి. మీరు ఇందాక దాన ధర్మాల గురించి, దాన ధర్మాలు ఏంటి, మీరు బాగా ఎక్కువ సంపాదించిన తర్వాత కొంత భాగం కంపల్సరీ సొసైటీకి ఇవ్వాల్సింది గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. దాన్ని ఒక సెపరేట్ సెక్షన్ గా పెట్టి దాన్ని చేయండి. ఎప్పుడు మీరు దాన ధర్మాలకు వెళ్ళాలంటే ఒక లెవెల్ దాటిపోవాలి, ఎక్స్ అయిపోవాలి. ఏం చేసుకుంటాం ఈ డబ్బులని, ఎక్కడ చూసినా బంగారమే, ఎక్కడ చూసినా డబ్బులే, ఎక్కడ చూసినా అసలు ఏం చేసుకుంటాం ఇక అనుకున్నప్పుడు మీరు దానికి వెళ్ళాలి. ఈలోగా మాత్రం ఫోకస్ అంతా బిజినెస్ మీదే. సంపదల్ని మీరు సృష్టిస్తున్నారు. అన్నిటికంటే గొప్ప సేవ అదే. మీరు సమాజానికి చేసే గొప్ప సేవ. మీరేమో రియల్ ఎస్టేట్ చేసి 100 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తే మీ డబ్బుల గురించి కాదు, మెయిన్ 1000 మంది 2000 మంది దాంట్లో ఇల్లు కట్టుకుని మీ పేరు చెప్పుకుంటారు. వాళ్ళు కొన్న భూముల రేటు పెరుగుతుంటాయి. మీరు అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేస్తే చుట్టూతో ఉన్న ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. మీరు చేసే పని మూలాన కొన్ని వేల మంది బాగుపడతారు. అన్నిటికంటే గొప్ప సంపద సృష్టి అనేది అన్నిటికంటే గొప్ప. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు వాళ్ళని దీవిస్తుంటారు. మీరు ఇచ్చే సేవ అంటే ఎవరికి భోజనం పెడితే సేవ అనుకోద్దు. మీరు భోజనం ఒక పూట పెడతారు, కానీ ఇది లైఫ్ లాంగ్ మీరు అందరికీ ఇల్లు కల్పిస్తారు. ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడికి పోతారు, ఫారిన్ వెళ్తుంటారు, బయటకు వెళ్తుంటారు, వ్యాపారాలు చేస్తారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. వాళ్ళు ఎంతో మందికి సేవ చేస్తారు. మీరు చేసే ఈ సంపద సృష్టి అనే సేవతోటి అందరికీ మంచి జరుగుతుంది. ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేయండి. పెద్ద అని అనుకోండి, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా జస్ట్ ఒక్క క్షణం అమ్మవారిని మనసులో తలుచుకోండి. అమ్మవారు ఆ కష్టాన్ని నమిలి మింగేస్తుంది. మళ్ళీ మీ దగ్గరికే రాదు. మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు మిత్రులు, మీ వెనకాల ఉండేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీరంటే ఏదైనా కూడా పాజిటివ్ ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడతారు. మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఎప్పుడు ఫ్రెండ్ ఒకసారి చిన్నప్పుడు ఒక బిస్కెట్ పెట్టి ఉండొచ్చు, ఏదో సరదాగా టిఫిన్ కానీ ఒక మేనత్ గారు ఏదో సందర్భంలో భోజనం పెట్టి ఉండదు. అవన్నీ మీరు మర్చిపోయారు వేళ. కానీ మీ అమ్మవారు ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా మంచి చేస్తాయి. వాళ్ళు అనుకుంటారు ఏంటి నిన్నటిదాకా దరిద్రం ఉంది, వాళ్ళు ఏంటి ఎంత మంచిగా ఉంది. అదృష్టం పవర్ ఏంటంటే మీకు కదా ఇప్పుడు ఎన్ని లైట్లు నా కోసం ఇస్తున్నా, మీకు కూడా లైటింగ్ వస్తుంది కదా. సేమ్ అంతే. మీ మూలాన మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు అందరూ బాగుపడతారు. మీ గురించి ఎవరైనా చెడు అనుకున్నా, మీకైనా ద్రోహం చేద్దాం అనుకున్నా, మీకైనా డబ్బులు ఎగ్గొడదాం అనుకున్నా, మీకైనా చెడు అనే భావన వాళ్ళకి రావటమే ఆలస్యము. అమ్మవారికి 100 సింహంతలు ఉంటాయి భద్రకాళి అమ్మవారికి. వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తారు. వాళ్ళు మీ దగ్గర దాకా కూడా రాలేరు. చెడు మొత్తం కూడా మీరు ఇందాక చెప్పారు చూడండి, నా దగ్గరికి వద్దాం అనుకోగానే మించి ఇన్ని శుభాలు జరిగినాయి. అవన్నీ అమ్మవారు ఆటోమేటిక్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ పని మీద ఉన్నా కానీ రేపు పొద్దున పని ఉంటే ఇవాళ రాత్రి మంత్రం చదువుకుని అమ్మవారికి చెప్పుకుని నాకు ఇట్లా పని ఉంది అమ్మ అంటే మీరు వెళ్ళేసరికల్లా ఆ పనికి అనుకూలం అయిపోద్ది. జనరల్ గా ఒకసారి 100 సార్లు తిరగాల్సిందే మీకు 3 సార్లు అంతా పాజిటివ్ అయిపోతుంది. చెడు అనేది ఉండదు. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. శత్రువులు ఎవరన్నా మీకు ఇంకా ఎవరన్నా పవర్ఫుల్ మా గురువు దగ్గరకో లేకపోతే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రయోగాలు చేశారా, ఎవడు చేశాడో మీకు ఎమ్మడే తెలిసిపోద్ది. చేసినోడు 9 గంటల్లోగానే రక్తం కక్కుంటాడు, లేకపోతే రక్త విరేచనాలు అవుతాయి, లేకపోతే ఒంట్లో ఎముకలన్నీ ఏదైనా యాక్సిడెంట్ ఇరిగిపోతాయి. మనకి యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది. యాక్చువల్ గా అమ్మవారు తన యొక్క సింహం పంచేతో కొట్టుద్ది అనమాట. ఆవిడకి విపరీతమైన ప్రేమ. మీరు తప్పు చేసినా రైట్ చేసినా మిమ్మల్ని కాపాడుతుంది. సింహం తన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటది? నువ్వు గొర్రెనెందుకు చంపావు, మేకనెందుకు చంపావు అని కూడా అడగదు. అట్లాగే అమ్మవారికి విపరీతమైన ప్రేమ. భద్రకాళి అమ్మవారిది రాత్రి పుట్టించే మంత్రం మహాలక్ష్మితో కలిపి. మహాలక్ష్మి అమ్మవారు మళ్ళీ అన్ని మంచిగా చేయమంటారు. మంచిగా చేసుకో, సంపదలో నీ సంపదలో, నీ కుటుంబం, నీ వ్యవహారం. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు నేను గొప్ప, నేను నా కుటుంబం, నా మీద స్నేహితులు, నా గ్రామము, నా ఊరు బాగుపడాలని ఎప్పుడు అనుకుంటారో అందరూ అట్లా బాగుపడితే ప్రపంచం మొత్తం బాగుపడుతుందని శాస్త్రం అనమాట. వేద శాస్త్రాల్లో చాణక్యుడు చెప్పిన అదే ఉంటుంది, వేద శాస్త్రాలు మొత్తం అదే ఉంటుంది. ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా బాగుపడితే అందరూ బాగుపడతారు. మీరు అదృష్టం పెట్టుకోండి, 10 మందితో పెట్టించండి, అందరూ బాగుపడాలనుకోండి. ఎప్పుడు మీ స్వార్థం అంటే మీ సొంతం అని కాదు. ప్రతి మాటకి ముందు
నా దీంట్లో ఏంటి నా లాభం, నా వాళ్ళకి ఏం లాభం, నా కుటుంబానికి ఏం లాభం, నా దేవుడికి ఏం లాభం, నా గురువుకి ఏం లాభం, మా అనేది ఇంప్లిమెంట్ చేసుకోండి. అన్ని రకాలుగా బాగు. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.